హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఆఫ్టర్‌నూన్ వచ్చి మినపప్పు నానబెట్టాను. అట్ల పిండికి, ఇడ్లీ పిండికి. అండ్ ఈవినింగ్ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను స్నాక్స్ కింద. తర్వాత నైటు డిన్నర్‌కి వచ్చి నేనేమో పొంగల్ చేశాను. పొంగల్ ప్రాసెస్ ఎలాగనేది చాలా సింపుల్‌గా చెప్తాను వినండి. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఫ్రై అయ్యాక అల్లం, మిరియాలు దంచి అవి వేసి దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక మనం పెసరపప్పు అంటే బియ్యం ఏ గ్లాస్‌తో తీసుకుంటామో దాంట్లో సగానికి పెసరపప్పు తీసుకోవాలి. సో, నేను దానికి తగ్గట్టు కొలతలో పెసరపప్పు వేశాను. పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఒక కప్పు రైస్ ఏసాను. రైస్ కూడా ఫ్రై చేసుకుంటాను నేను. నార్మల్‌గా చాలామంది పొంగల్ అంటే పప్పు బియ్యం ఉడికించి దానికి పోపు పెట్టేస్తారు కదా! బట్ నేనైతే ఇలా చేస్తాను. ఇది నా స్టైల్ ప్రాసెస్. మనకి ముద్దగా కావాలి అంటే ఒకటికి 5, 6 వేసుకోవచ్చు. లేదా పొడిగా కావాలంటే 4 ఏసుకోవచ్చు. పొడిగానే ఉంటది. 3 ఆర్ 4 పడతాయి. సో, సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేయడమే. నాదైతే కుక్కర్ మూత పట్టట్లేదని చెప్పేసి నార్మల్ గ్లాస్ మూత పెట్టి సిమ్‌లో ఫ్రై చేశాను. దాంట్లో కాంబినేషన్‌గా పలుకుల చట్నీ చేస్తున్నాను. పలుకులు, వేపించిన పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి చట్నీ చేశాను. దీనికి దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవచ్చు. గిన్నె తీసుకొని కొంచెం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి దాంట్లో చట్నీ వేసి కలిపేసుకోవడమే. జీలకర్ర చాలామంది వేయరు. నేనెందుకు ఏస్తానంటే పెసరపప్పు అరుగుదలకి నెక్స్ట్ పలుకులు ఇవన్నీ దగ్గు, కఫం చేరకుండా ఉంటది కదా! అందుకోసం. సో, మాదైతే డబుల్ హార్స్ మినపప్పు. నిజంగా సోయా అయితే బాగా వస్తదండి. 300 గ్రాముల పప్పేసానంటే కేజీ-పావు, కేజీన్నర నూక పడతది. మీరైతే ఏ పప్పు వాడతారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.